బులెటిన్ ముందుగా న్యూస్ లెన్స్ చూద్దాం. మాజీ సీఎం జగన్ జైలుకు వెళ్ళనంటున్నారు. ఎస్, గతంలో ఎవరు అరెస్ట్ అయినా జైలుకు వెళ్లి పలకరించే జగన్ నేడు కాకాని అరెస్ట్ అయినా జైలుకు వెళ్లలేదు. గతంలో ఎవరు అరెస్ట్ అయినా జైలు దగ్గర ప్రత్యక్షమై అక్కడ కూటమిపై విరుచుకుపడేవారు జగన్. రాను రాను జైలుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుండడంతో జగన్ జైలుకు వెళ్లడం లేదు. లిక్కర్ కేసులో రిమాండ్లో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు జగన్ ఓదార్పు దొరకలేదు. అరెస్ట్ అయ్యే నేతల సంఖ్య పెరుగుతూ ఉండడంతో వైసీపీ అధినేత షాకింగ్ డెసిజన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అరెస్ట్ అయిన వారిని పరామర్శించిన జగన్, ఓదార్చిన జగన్ ప్రస్తుతం జైలుకు వెళ్లడం లేదు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అన్న వస్తారు, ఆదరిస్తారు, ఓదారుస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్న నేతలకు షాకేనా? చందు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా గత 5 సంవత్సరాలు అనేకమైనటువంటి అక్రమాలు, అవినీతులకు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత పలు శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన శ్వేతపత్రాలు విడుదల చేసింది. అందులో ప్రధానంగా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అవినీతి పెద్ద ఎత్తున జరిగింది. ఇందులో 3,400 కోట్ల పైచీలకు అవినీతి జరిగిందని ఇప్పటికే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఇప్పటికీ అనుమానితులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో క్రమమైపోయినా వారికి నోటీసులు ఇవ్వడము, వారిని అరెస్టు చేయడము, వారిని రిమాండ్లో పంపించడం, ఇదంతా కూడా ప్రక్రియ గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నప్పటికీ ఇందులో ప్రధానంగా గత 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి కీలక నేతలు, కీలకమైనటువంటి అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అటు అనుబంధంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈరోజు లిక్కర్ స్కామ్ కేసులోనూ వివిధ రకాల కేసుల్లోనూ ఇరుక్కున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వారిని పరామర్శించడం లేదు అని అంటే అసలు ఏం జరుగుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఎప్పుడైతే వల్లభనేని వంశీ చివరిసారిగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి అరెస్ట్ అయినటువంటి తర్వాత వల్లభనేని వంశీ ఒకసారి మాత్రమే, అంటే ఇప్పటి వరకు జరిగి ఇంత తీవ్ర స్థాయిలో జరిగి ఆయన అనాస్థితికి కూడా కోల్పోయి ఒక ఆ రూపం కూడా మారిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసినటువంటి వల్లభనేని వంశీని పరామర్శించడానికి కూడా అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆరా తీయలేదని అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి ఏం భరోసా ఇస్తున్నారు, ఏ విధంగా వారికి పార్టీకి ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణంలో ఉంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో గత 5 సంవత్సరాలు కూడా 3 ప్రధానంగా కీలక పాత్ర పోషించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అటు అధికారులుగా ఉండి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా సీఎంఓ కార్యాలయానికి ప్రధాన క్రియాశీలంగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, 3 కూడా గోవిందప్ప బాలాజీ అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా భారతీయకి సంబంధించి ఆయన అకౌంటెంట్గా కూడా, చార్టెడ్ అకౌంటెంట్గా కూడా వ్యవహరించారు. ఇప్పుడు భారతీ సిమెంట్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మిగతా 2 గత 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలంగా వ్యవహరించినటువంటి అన్ని కార్యక్రమాలకి ఆమోదం ముద్ర వేసింది. ఎవరైతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, ఇద్దరు కూడా చాలా క్రియాశీలంగా వ్యవహరించినటువంటి నేతలు. అది ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అరెస్ట్ అయ్యి వాళ్ళ జైల్లో జీవితం గడుపుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శకు ఎందుకు వెళ్ళడం లేదు, వాళ్ళపైన ఎందుకు స్పందించడం లేదు, వారి వ్యవహారాల్లో ఎందుకు మాట్లాడడం లేదు, పార్టీ వీరికి అందగా ఎందుకు నిలబడట్లేదు అనేది ఇప్పుడు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త కూడా చర్చించుకోవాల్సినటువంటి అంశంగా ఏర్పడిపోయింది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి ఆయన జైల్లో ఉండి దాదాపుగా 100 రోజులు పైచీలకు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు ఏదో జైల్లో పెట్టిన 1 రోజు 2 రోజుల తర్వాత వెళ్ళి ములాఖత్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఏమీ లేదన్న తర్వాత ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేనటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆయన కుటుంబం అంతా కూడా కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఒక పార్టీ అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి పార్టీ నేతలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రతి
కార్యకర్త పైన కూడా ప్రతికి నాయకుడి పైన కూడా ఉండేటువంటి అవకాశం ఉండేది. ఎందుకంటే ఎవరు కూడా బాధలో ఉండేటువంటి సమయంలోనే వారికి ఇచ్చేటువంటి ఆ మనోధైర్యం ఓదార్పే గుర్తుంటుంది. కాబట్టి ఆ ధైర్యము ఆ ఓదార్పు ఇచ్చేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి వెనకపడ్డారా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాధానం అయితే మాత్రం అవునని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా చాలా సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులందరికీ కూడా కనీసమైనటువంటి భరోసా ఇవాళ కరువైందని అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంది. కాబట్టి గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి మరణానంతరం ఓదార్పు యాత్ర చేసి అటు ప్రజలకు ఒక భరోసా కల్పించి రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మీకు అండగా ఉంటాడని చెప్పినటువంటి జగన్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత పూర్తిగా ప్రజలను విస్మరించారు, పార్టీ కేడర్ను విస్మరించారు, పూర్తిగా ప్రజా ప్రయోజనాలకు దూరంగా ఉండి అధికారాన్ని కూడా 2024లో కోల్పోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కూడా ఇప్పుడు పార్టీ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఆనాడు ఎవరైతే రెచ్చిపోయారో ఇవాళ వారందరూ కూడా కేసుల్లోకి వెళ్ళి ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో ఇరుక్కుపోయినటువంటి సమయంలోనైనా సరే మా నాయకుడు వచ్చి మాకు భరోసా కల్పిస్తాడు, మా నాయకుడు మాకు వెనకాలన్నాడు, మాకు అనేది ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ధైర్యం ఉంది అని చెప్పుకోవాలని అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా చుట్టుకుంటుందా అనేటువంటి భయం కూడా జగన్మోహన్ రెడ్డికి ఏర్పడిందా అని అంటే కొంత సోషల్ మీడియాలోనూ కొంత బయట మాత్రం జరిగినటువంటి ప్రచారం ఇది కూడా అవునని వినిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి కొంత చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చేసింది ఏంటంటే కేడర్ను పట్టించుకోలేదు. ఇప్పుడైనా సరే ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఉన్నారో వారిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి పైన ఉంటుంది. ఖచ్చితంగా వారికి అభయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో వారికి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరూ కూడా పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఇటు కేసుల్లో ఇరుక్కుని వారిని ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వస్తారు అని ఎదురు చూస్తున్నారో వారికి కంపల్సరీగా వెళ్ళి ఓదార్చాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి పైన ఉంటుందని క్యాడర్ అయితే భావిస్తున్నటువంటి అని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్.